మైక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో అధిక శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవాలి. వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క ఉద్వేగాల్ని, కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఆలస్యాలు, ఆటంకాల వల్ల కావచ్చు, లేకపోతే వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, మానసిక శాంతిని దూరం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ సమస్యల్ని అధిగమించడానికి వీలైనంత వరకు మీరు మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తి విషయంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వృషభ రాశి. మైక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయంలో ముఖ్యంగా వీరికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. దానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆ విషయంలో భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, మీ ఆలోచన విధానం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార విస్తరణ కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మైక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో చాలా వరకు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తిపరమైన విషయాలు కావచ్చు, కుటుంబంలో పెద్దలతో మీ యొక్క రేపో అనుబంధం కావచ్చు, అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన పదవుల కొరకు చేసే ప్రయత్నాల్లో అధిక ఒత్తిడికి అవకాశం అనేది ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే రావాల్సిన లాభం మొదలైన వాటి కొరకు కొంత ఎక్కువ శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అనుకోని ఆటంకాలు, వాయిదాలు, మధ్యవర్తిత్వం మొదలైన వాటి వల్ల మీరు ఆశించిన ఫలితాల్లో కొంత స్లోగా, అంటే ఆలస్యాలు లాంటివి, ఆటంకాలు లాంటివి ఉండడం బట్టి కూడా కొంత మీకు ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి.